హలో. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే క్యాన్సరా? ఇది చాలా మంది కామన్ గా వచ్చే డౌట్. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్, ప్రాస్టేట్ క్యాన్సర్ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే 50-60 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వడం అనేది కామన్ ఇష్యూ. ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల దాని వల్ల వచ్చే సిమ్టమ్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయినంత మాత్రాన అది క్యాన్సరా అనేది నో, ఇట్ ఈస్ నాట్. ప్రాస్టేట్ క్యాన్సర్ ని మరి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? ఒక సింపుల్ టెస్ట్ అంటే సీరం PSA అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఈ టెస్ట్ లో మనకు ఆ వాల్యూని బట్టి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా అనేది మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఒకవేళ వాల్యూ మోర్ దెన్ 10 ఉంటే మనం దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అనేది గుర్తుంచుకోగలుగుతాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే 50 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు ఇయర్లీ వన్స్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే టెస్ట్ స్క్రీనింగ్ లో భాగంగా చేయించుకుంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ బయటపడుతుంది. అంతేగాని మీకు జస్ట్ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయినంత మాత్రాన మాకు క్యాన్సర్ ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. బట్ ఎవ్రీ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఈస్ నాట్ క్యాన్సర్. డు నాట్ వరీ. ఎర్లీ క్లారిటీ గివ్స్ యూ పీస్ ఆఫ్ మైండ్.